మాట్లాడండి. నేను దేనికి వస్తుంది బండి సార్ ఒక మళ్ళీ ఎవరు రావాలని వెయిట్ చేయడానికి మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. వేసారు వాళ్ళకి. చెప్పేది వినండి. ఇతరులకు అందరికీ చెప్పేది ఓకే, మీరు వాళ్ళందరికీ చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదో మాకు చెప్పండి అంటే ఇమీడియట్ గా కన్సర్న్ ఆఫీసర్స్ మేము డిఓ సార్ సారే వచ్చి ప్రాబ్లం ఏంది అని అడుగుతుంటే కూడా సార్ చెప్పలేదు. అంటే ఎవరికి చెప్దాం అనుకుంటున్నాను? సార్ ఏం చేయలేక చెప్పమని చెప్తున్నా. సార్ ఏం చేయలేక కేజీబీ చేయలేదు మేడం. అమ్మా తల్లి చెప్పినావు, రోషన్కి చెప్పినావు, విన్నాం. వాళ్ళందరికీ చెప్పిన వాళ్ళందరూ విన్నారు. నేను చెప్పేది వినండి. నేను వచ్చిన యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. నేను 2-3 సార్లు వచ్చిన. నైట్ కూడా వచ్చిన. ఏంటి ప్రాబ్లం అని అడిగిన. డ్యూటీస్ ఎవరెవరు చేస్తున్నా చూసిన, అన్ని చూసిన. తర్వాత ప్రతి క్లాస్కి వచ్చి అడిగిన. అప్పుడేమన్నారు, నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఒక టీచర్ ఇదంతా ప్రొవోక్ చేసినట్టు చెప్పినాము అన్నారు. ఆ లెటర్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ప్రతిదానికి లెటర్ రాసిస్తారా మిమ్మల్ని? మీరు కాబట్టి మిమ్మల్ని చెప్తున్నారు, మీరు పరిష్కరించండి. అన్ని రాసియ్యారు వాళ్ళు కదా మేడం. ఇప్పుడు అందరు ముంగల్ని చెప్తున్నారు, అది సొల్లేండి. నాకు ఇచ్చినవా జీజేడీఓకి మాట చెప్పినాం. జీజీ మేడం వచ్చిరంట కదా లాస్ట్ 10th వాళ్ళకి ఒకసారి వచ్చిన చెప్పినా. నేను ఒకసారి వచ్చిన మీ పేరు తెలియదని చెప్పిన. ఒకసారి వచ్చింది మేడం. 10th వాళ్ళు ఇట్లా సాంబార్ బాగాలేదంటే వాళ్ళు వెళ్ళిపోయినాక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తిట్టిరు. ఏం బాలే మీకు, సాంబార్ ఎందుకు బాలే, స్టడీ ఎందుకు బాలే, అందరు టీచర్స్ బెంచులు కొట్టుకుంటా మాట్లాడి మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క టీచర్ పిలుపండి. పెట్టాలి, అక్కడ బిల్ పెట్టాలి. మీ ఇంట్లో అయితే పెట్టారు కదా, రాకుంటే తీసేయండి, మీరు పంపించేయండి. వస్తలేదని వాళ్ళ ఇళ్ళలో పంపించేసాలి మేడం. కాదు మేడం, ఈడికెళ్ళి సిలిండర్ తీసుకోవాలి, ఈడికెళ్ళి రేషన్ తీసుకోవాలి. మేడం ఏమంటుంది తెలుసా మేడం, నేను అదే రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడుగుతా. మేడం ఏమంటుంది తెలుసా, ఇక్కడ మాకు కనెక్షన్ ఉన్నదండి, ప్రైవేట్ గ్యాస్ లోపలికి వస్తుందా మేడం? రావచ్చా మేడం? ఇంకొక విషయం, కులం విషయం ఎందుకు మేడం? మీరు సభ్య సమాధానం ఈ రాని మేము అడుగుదామని అనుకున్నాం కానీ ఎస్ఓ మేడం భయపెట్టి ఎస్ఓ మేడం అడగలేక భయం అయ్యే ఊకున్నాం. అమ్మ ఎస్ఓ మేడం అంటే భయం అంటారు, మరి భయం లేకుండా బయటకు పోయి కదా. ఇన్ని రోజులు భయపడతా నేను అనుకోనమ్మా. మీ మాటలు మేడం సపోర్ట్ మేడం మీరు ఎవరైనా టీచర్స్ వాళ్ళు సపోర్ట్ చేసిరని అంటారు. ఏ టీచర్ మీకు తెలుసా? టీచర్ అసలు వాళ్ళు సపోర్ట్ తల్లి నేనన్నమాట కాదు. అసలు టీచర్స్ వాళ్ళు ఒక్కటి సపోర్ట్ చేయరు. టీచర్ మాకు న్యాయం కావాలని మేము ఉడికినాం. ఏ టీచర్ సపోర్ట్ చేయలేరు మాకు. ఇంతకుముందు 10th బ్యాచ్ ఏదైతే చెప్పిందో అదే చెప్తున్నా. నా దగ్గర లెటర్స్ ఉన్నాయి. ఇట్లా చెప్పారు కాబట్టి నేను అన్నాను. సరే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. మీరు ఏముందో ప్రాబ్లం మాకు రాసియండి. మీరు ఎంతమందికి ఇచ్చిరో మాకు అనవసరం. డిఓ సార్కి ఇవ్వండి, సార్ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం.